సోఫా మీద నుంచి నడ్డ అయితే జరపది. ఫెవికాల్ పెట్టి అతకబెట్టిందో మరి ఫెవిక్విక్ పెట్టి అతకబెట్టిందో తీయనే తీయది. గవగారి పచ్చడా కొంచెం ఎక్క తక్కువ వేయి. ఎక్క తక్కువ అంటే ఎంత చేయాలత్తమ్మా? ఒక బిందెడంతా వేసి పెట్టే. బిందెడంతనా? యాప్కో చెంబడంతా తాగుతా. బిందెడంతా వేస్తే చెంబడి చెంబడి తాగుతారా? అదే మన కుడిది అనుకున్నారా అత్తమ్మా? బర్రె తాగినట్టు తాగడానికి. ఏందే గంతగానం తాగితే ఏం కాదా అత్తమ్మా? మోషన్స్ అయితే ఏమో. మరి గందుకేనే మోషన్స్ సాపు కావడానికే గట్లా ఏమంట. దానికోసం ఏమన్నా గోళీలు తెమ్మంటే తెస్తాడు కదా అత్తమ్మ రాజు. అయితే ఒకటి పోయి ఒకటైతే ఏమవుతుంది? దీంట్లో వేసేటి అన్ని హెల్దీయే కదా. హెల్దీయే. బిందెడు పచ్చడి చేయాలంటే వాళ్ళు ఎన్నెన్ని ఎట్లెట్లా కలపాలో నాకు తెలుస్తుందా? అమ్మకు ఫోన్ చేసి అడిగితే చెప్పదానే? బిందెడు పచ్చడి అంటే బిందెడు నీళ్ళు పోయి. బెల్లం ఎంత వేయాలి? ఒక కిలో అంత వెయ్యే. సప్పగా రాబుద్ది కాదు. వేప పువ్వు బిందెడు నీళ్ళలో వేయాలంటే చెట్టుకు చెట్టు నరక రావాలి. రాజుగానికి ఏపి పంపిస్తా ఓ బస్తడంత తెప్పియండి వేప పువ్వు. మీ మందానికి అదే సరిపోతుంది. మిరియాలు కొన్ని తక్కనే అయ్యో, కడుపులా మంటలెత్తది. ఉప్పిగా టేస్ట్కి తగ్గ అంటే అయ్యో. అంతేనా అత్తమ్మా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమెత్తరా అందులో? గంతే.